వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమండి రౌడీ విధులండి వచ్చేస్తున్నారండి. ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి, ఈ నెల ఇస్తానని చెప్పి లౌకికంగా తప్పించుకున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి నన్ను ఎత్తుకుపోతానండి. వదిలిపోతుంది బయలుదేరి. అయ్యో అలా అంటే ఎలాగండి? మనం తెలుగు వాళ్ళం కదండి, మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దామండి. ఏం అక్కర్లేదండి. ఏమండి ప్లీజ్. వాళ్ళు వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఏమండి ఇందాక మీకు కోపం వచ్చింది కదా, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి దెబ్బకి పారిపోతారండి. ప్లీజ్ అండి. రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసారండి, వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. హీరో ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా. బాబు రామకృష్ణ, తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలో చూపించు. ఇదేంట్రా మనోడు ఇరగదీస్తాడనుకుంటే రన్అట్ అయ్యాడు. రే తప్పుకుందా పదా. అయ్యో పిచ్ అదిరింది. ఈడెన్ గార్డెన్ లెవెల్లో ఉంది. పిచ్ బహుత్ అచ్చా హై. अब खेलेंगे खेल. आजा. मुन्ना बहुत शुक्रिया भाई साहब. जिंदाबाद जिंदाबाद. బాబు, ఇక్కడున్న కార్మికులం ఉద్యోగస్తులం ఈ రౌడీలతో చాలా బాధలు పడుతున్నాం. తెలుగువాడి వాడేమిటో చూపించాం. তুমি আমার বাড়িতে এসে থাকো,
থাকা খাওয়ার কোনো খরচা লাগবে না। తప్పకండి, తప్పకండి, తప్పకండి. నువ్వు ఉండవయ్యా. నువ్వు ఎవరింట్లో ఉండక్కర్లేదు రామకృష్ణ. మా ఇంట్లో ఉండు. నో రెంట్, ఫ్రీ ఫుడ్, డబుల్ కాట్ బెడ్. నేను అప్స్టైర్ మీద ఫ్రీగా పడుకుంటాను. నాకు ఎందుకండి? అరే, డబ్బు మీ దగ్గర వాసు, ఉంచండి. నీ ప్రతాపం చూసి బెదిరిపోయి అమ్మాయి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో తాళం చెవి. ఏంటి సుబ్బాయమ్మ గారు? నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి, అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమోటో పండ్లా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని నోట్లో వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను. వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తాను. भैया तुमने मेरा बेटा का जान बचाया। ये पायस खाओ। आओ बस 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 बहन जी. दादा ये रसगुल्ला खाओ। మీ బెంగాలీ వంటకాలు చాలు కానీ వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే బహన్ జీ, థ్యాంక్ యూ. ఇదిగో గుడ్ నైట్. మీకోసం చేపల పులుసు తయారు చేశాను, తినండి. ఓ చాలు చాలు. అది సరే, వీడందరూ నన్ను దాదా దాదా అంటున్నారు. ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు, అచ్చా, దాదా అచ్చా. అంటే బెంగాలీలో అన్న అని అర్థం. ఓహో, నేను దాదానే, నన్ను అందరూ అలాగే పిలుస్తారు. నీ పేరు చెప్పుకొని బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసాం. వస్తావు నాయనా. మంచిది. అమ్మా నువ్వేమో మంచి పలకబారిన బంగినపల్లి మామిడి పండులో ఉన్నావు. తనేమో మంచి పదును మీద ఉన్న షాకులో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దోండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అబ్బా, వంటలు చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తినటం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్లో ఉంది. పద్మావతి, బయట ఇంత సరిగా ఉంటే ఇక్కడెందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు? నేనా? అర్ధరాత్ర? భలే వరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ అయ్యో అదే లేదండి. లేదు కదా. అమ్మయ్య, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. ప్రకృతి. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు, థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను.
పద్మ ఎందుకు ఏడుస్తున్నావు? పద్మ అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళ్లపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేళ్ళెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతో నటు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెటో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసు నీ నుంచి పారిపోయినప్పుడు, సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవతో. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు. ఏమైనా వాసుగాడి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు.